ఈ సంక్రాంతి పండగ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చామండి. మనతో పాటు ప్రిన్సిపల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం రా. ముందుగా మీకు పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సేమ్ టు యూ. మన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడడంలో మీ స్కూల్ పాత్ర ఏంటి సార్? భారతదేశం అంటేనే సంప్రదాయాలు, కళలకు, సాంస్కృతిక నిలయాలకు అన్నిటికి కూడా మన భారతదేశం నిలయంరా. అందులో ముఖ్యంగా పాఠశాలల స్థాయి నుండే, విద్యార్థుల స్థాయి నుండే మనం పాఠశాలలలో గురువులుగా వాళ్ళకి అన్నిటిని కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాల్సినటువంటి బాధ్యత గురువుల మీద ఉంది. ఎందుకంటే ముందు తరాలకు మనం వారికి అందిస్తే వాళ్ళు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం జరుగుతుంది. అందుకొరకనే మా స్కూల్లో దాదాపుగా అన్ని పండుగలను ఇప్పుడు మనం జరుపుకున్నటువంటి సంక్రాంతితో పాటు దీపావళి కావచ్చు, ఆ తర్వాత మిగతా అనేక పండుగలను అన్నిటినీ చదువుతో పాటు నిర్వహించినట్లయితే వారికి అనేక రకాలుగా వాళ్ళ జీవితంలో అది ఉపయోగపడుతుంది అనే ఒక భావనతోటి ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరుగుతుందిరా. ఇలాంటి పండుగలు పిల్లల మానసిక వికాసానికి ఎలా ఉపయోగపడతాయి సార్? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు రోజు మొత్తం చదువులో ఉంటారు కనుక ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఉల్లాసం, ఉత్సాహం వస్తుందిరా. ఎందుకంటే చదువు కొంత తక్కువ చదివే పిల్లలు, స్లో లర్నర్స్ అందరూ ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఉత్సాహంగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మెదడుతోటి, ఆ తర్వాత అనేక మన శరీర అవయాలతోటి ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళు దీనివల్ల యాక్టివ్ అయ్యి చదువులో కూడా రాణిస్తారు అనేది ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం. ఓకే, అలాగే ఇప్పుడు చైనా మాంజా గురించి పిల్లల పట్ల ఎలాంటి అవగాహన తీసుకొచ్చారు చెప్తున్నారా పిల్లలకి? మా పాఠశాలనే పర్యావరణ మిత్ర పాఠశాలరా. నేను 6 సార్లు జాతీయ స్థాయిలో పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీతను. గత 35 సంవత్సరాలుగా ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు పాఠశాలలో చేస్తున్నా. నేను చదువుతో పాటు సంస్కారంతో పాటు పర్యావరణం నా స్కూల్ యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే మనకు ఎంత చదువున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎంత సంస్కారం ఉన్నా పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే, పర్యావరణం బాగా లేకపోతే మనం అందులోనే కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను చదువు, సంస్కారం, పర్యావరణం నా పాఠశాల యొక్క ప్రత్యేకత అది. దాదాపు ఒక 40,000 మొక్కలను నేను ఇప్పుడు నా పాఠశాల పక్షాన నాటించడం జరిగింది. అంతేకాకుండా 40,000 మట్టి వినాయక విగ్రహాలను కూడా నేను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా కాలుష్య రహిత దీపావళి, ఆ తర్వాత హోలీ, కాలుష్య రహిత హోలీ, తర్వాత ఎర్త్ డే, ఇట్లాంటి పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా అంటే దాదాపు సంవత్సరంలో 20 నుంచి 30 కార్యక్రమాలు చదువుతో పాటు ఇవన్నింటిని కూడా పర్యావరణ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. నేను గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆ గ్రామాలలో గ్రీన్ విలేజ్గా చేయడం జరిగింది. వీటినన్నింటినీ గుర్తించి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ వారిది పర్యావరణ మిత్ర అవార్డును 6 సార్లు అబ్దుల్ కలాం గారితో మొట్టమొదటి అవార్డును తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోటి నేను 50,000 బహుమతులు ఇప్పటి వరకు మా పాఠశాల సాధించడం జరిగింది. ఈ విధంగా ఈ పండుగలన్నింటినీ చేయడము, ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ తీసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు మొబైల్లకు దూరంగా ఉండి సాంప్రదాయ ఆటల్లో పాల్గొనాలంటే మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితులలో మనంటే ఈ ఫాస్ట్ కల్చర్లో మనం మొబైల్ పక్కకు పెట్టాలనేది కొంత సాధ్యం అయ్యేది కాదని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. కానీ దాన్ని వాడుకునే విధంగా వాడుకోవాలి. అంటే పిల్లల మొబైల్ తోటి కూడా అనేక లాభాలు ఉన్నాయి. దాంతో కూడా డిజిటల్గా దాన్ని ఎంతవరకు వాడాలో, ఏదైతే వాడాలో అది వాడినట్టయితే నష్టమేమి ఉండదు. కానీ దానికి ఎడిక్ట్ అయితే కనుక అది ఆరోగ్యపరంగా కానీ, చదువు పరంగా కానీ అన్నిటికీ అది విఘాతం కలుగుతుంది. కనుక తల్లిదండ్రులు దాన్ని గమనించుకుంటూ పిల్లలకి ఏదైతే అవసరమో దాన్ని చూయించి కనుక దాన్ని చేసినట్టయితే పిల్లవాళ్ళకు చక్కటి విద్యకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నా యొక్క భావన. ఈ స్కూలు ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది? అలాగే ఈ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ స్కూల్ ద్వారా? ఈ స్కూలు మా అమ్మ ప్రారంభించిందిరా 1982లో, అంటే దాదాపు 43 సంవత్సరాల క్రితము. మా అమ్మ పేరు ఆకుతోట ఊర్మిళాదేవి గారు. వారు ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మతో పాటు నేను కూడా 35 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో విద్యను బోధించడం జరుగుతూ ఉంది. ఈ పాఠశాల 43 సంవత్సరాలుగా
అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచింది. విదేశాలలో ఆ తర్వాత ఒక 200 మంది డాక్టర్లు ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు ఈ పాఠశాల నుంచి. తర్వాత టీచర్స్గా ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లుగా. ఆ తర్వాత ఆర్డీఓ ఉంది, ఆ తర్వాత ఎంఆర్ఓలు ఉన్నారు, ఆ తర్వాత ఇట్లా అనేక మంది అనేక రంగాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీస్లలో హైదరాబాద్లో, ముంబై, కల్కట్టా ఇట్లా అనేక రాష్ట్రాలలో కూడా అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. నా పాఠశాల సక్సెస్ రేషియో 99% రా. నా బడిలో చదివిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో అనేక మంది జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది, మా పాఠశాలకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. దీన్ని బేస్ చేసుకొనే ఈ బూస్టింగ్ తోటే ఇంకా అనేక మంది విద్యార్థులను ఆ వైపు తీర్చిదిద్దాలనేది మా పాఠశాల యొక్క సంకల్పం రా. సార్, మీ పాఠశాల తరఫున పేద విద్యార్థులకు ఏమైనా సహాయం చేస్తున్నారా? తప్పకుండా రా. ఈ పాఠశాల పెట్టి 43 సంవత్సరాలు అవుతుంది. 43 సంవత్సరాలలో అనేక మంది పేద విద్యార్థులు అంటే తల్లిదండ్రి లేనటువంటి విద్యార్థులకు నేను ఇక్కడ ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. దాదాపు 1500 మంది విద్యార్థులకు ఇప్పటివరకు ఈ 43 సంవత్సరాలలో ఈ యొక్క తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరిగింది. తల్లిదండ్రి ఇద్దరిట్లో ఎవరొక్కరు లేకపోయినా కూడా నేను సగం ఫీజు తీసుకొని చదువు చెప్తారా నేను. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు మనం చేసేది. ఎందుకంటే పిల్లలకు మంచిని బోధించాలి, ఆ తర్వాత ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలి అనేదే ఈ పాఠశాల యొక్క సంకల్పం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా, అంతేకాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అనాథ ఆశ్రమాలలో ఉచితంగా ప్రతి సంవత్సరము వారికి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా కానీ అన్ని అనాథాశ్రమాలలో, హన్మకొండలో ఉన్న అన్ని అనాథాశ్రమాలలో ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. డబ్బుల రూపేణా కూరగాయలు దాదాపు ఒక 1000 కిలోలు ప్రతి సంవత్సరం మేము ఉచితంగా అనాథాశ్రమాలలో బట్టలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, పిల్లవాళ్ళ లోపట వాళ్ళ తల్లిదండ్రి ఏడల ప్రేమ భావం కలగాలని, ఎందుకంటే అనాథగా వదిలేయకూడదు అని చెప్పి చిన్నప్పుడు ఈ బీజం నాటాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పాఠశాలలలో బర్త్డేలు జరపం మేము. మా పాఠశాలలో బర్త్డే బదులు డబ్బులను డొనేట్ చేయమని చెప్తాం మేము. ఎందుకంటే పిల్లలకు ఆ డబ్బులన్నీ ఎవరైతే ఇచ్చిండ్రో ఆ పిల్లలందరినీ కూడా అనాథాశ్రమాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతుల మీదకి వెళ్ళే వాళ్ళకు వాటిని డొనేట్ చేయడము, సేవ వైపు వాళ్ళను సేవా దృక్పథం వైపు వాళ్ళ మలచడము ఈ పాఠశాల యొక్క ఉద్దేశం. ఈ విధంగా పాఠశాల అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయడము. ఆ తర్వాత వివిధ గురుకులాలలో కూడా పేద విద్యార్థులు చదువుకోవడంలో మధ్యలో ఆగద్దు అని చెప్పి దాదాపు ఒక 1000 మంది విద్యార్థులను వివిధ గురుకులాలలో కోచింగ్ ఇచ్చి పంపినటువంటి సందర్భాలు కూడా ఈ పాఠశాలలో ఉన్నాయి. ఇట్లా ఈ పాఠశాల అనేక రంగాలలో అనేక విషయాలలో ముందున్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. చివరిగా సార్, ఈ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతని మీ విద్యార్థులకు ఎలా తెలియజేస్తారు? ఇప్పుడే మీరు అందరూ ఆల్రెడీ చూసిండ్రు, మీరు వచ్చి కూడా మీ హెచ్ఎస్బి న్యూస్ ఛానల్ వాళ్ళు మీరు చూసిండ్రు మీ కళ్ళ ముందే. ఎందుకంటే పిల్లవాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహం, ఆ తర్వాత అవన్నీ కూడా మనం వర్ణించరన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా మంచిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఈ కార్యక్రమాలల్లో పాల్గొనడం. ఆ తర్వాత ఇంతసేపు మనం ముగ్గుల పోటీలు పెట్టినాం. దాదాపు 200 మంది విద్యార్థులు ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. 100 ముగ్గులు వేసిన వాళ్ళందరూ ఒక ముగ్గుకి 2 చొప్పున అయితే 200 మంది. ఆ తర్వాత వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముగ్గేయడం అనేది కూడా ఒక కళ, అదొక కళ, అది కూడా ఒక ఆర్ట్ అది. ఎందుకంటే అంత ముగ్గును వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ కలర్లు అవన్నీ వేయడం, అది కూడా ఒక చదువులో ఒక భాగం, అది కూడా ఒక యాక్టివిటీ అది. అందుకొరకనే నేను చాలా యాక్టివిటీస్ని చేస్తాను, చదువు ఒకటి కాకుండా యాక్టివిటీస్ను. అదే భాగంగా ఈరోజు సంక్రాంతి ఉత్సవాన్ని ఆ చిన్న పిల్లలందరికీ, నర్సరీ పిల్లలకు భోగి పండ్లు పోయడము, ఆ తర్వాత ఇంతసేపు భోగి మంటలు పెట్టడము, ఆ తర్వాత మన యొక్క పండుగల యొక్క విశిష్టతను పిల్లలకు అందించాలి, తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 1982వ సంవత్సరంలో ఆకుతోట ఊర్మిళాదేవి గారు ఇది స్థాపించడం జరిగిందండి ఈ స్కూలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలుగా మంచి విద్యతోటి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు అలాగే ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు. మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీకు. ఇలా ఆనందం, ఐక్యత, సాంప్రదాయాలను గుర్తు చేసే ఈ సంక్రాంతి పండగ అందరి జీవితంలో సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని హెచ్ఎస్బి న్యూస్ ఛానల్ యాజమాన్యం కోరుకుంటోంది. ఇలాంటి పండగ ప్రత్యేక కథనం కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్. కెమెరామెన్ చెంగేలి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.